అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు జరిగిన పగడాల ప్రవీణ్ కుమార్ సార్ ఒక ఇంటర్నేషనల్ వాయిస్ ఆఫ్ ద క్రిస్టియన్స్, ఆయన మంచి దైవ సేవకులు. అయితే ఆ సార్ని అనుమానాస్పదంగా యాక్సిడెంట్ అని అంటున్నారు. కొంతమంది చూసిన వారు అక్కడుండి చూసిన వారు ప్రత్యక్షంగా అది యాక్సిడెంట్ కాదు, అది ఎవరో చంపేసి ఆడపాడేశారు, మర్డర్ చేశారు అని అంటున్నారు. అది ఎంతవరకు నిజమో కానీ దేవుడు రెండు రాష్ట్రాలు మీద మంచి ప్రేమ చూపిస్తున్నాడు. దైవ సేవకులని ఈ విధంగా చంపటం అనేది యాక్సిడెంట్లు చేయటం కూడా చేసినట్టుగానే ఉంది. ఈ విధంగా చేయటం కూడా మంచిది కాదు. ఆయన చాలా మంచి వ్యక్తి. ఎవరు ఆయన్ని ఈ విధంగా చేశారో కానీ అది తీవ్రంగా ప్రభుత్వాలు కూడా తీవ్రంగా ఖండించాల్సిన విషయం. అధికారపూర్వకంగా నేనైతే మాత్రం చాలా బాధాకరమైన విషయంగా నేను బాధపడుతూ ఉన్నాను ఆయన చనిపోవటం. ఇలాంటి మంచి వాళ్ళు ఎవరైనా సరే, మతం కాదు, కులం కాదు, వ్యక్తిత్వాలను బట్టి ఆయన వ్యక్తిత్వంగా ఎంతోమంది అనాథ పిల్లలకి ఆయన చారదీసి పెడుతున్నాడు, అన్నం పెడుతున్నాడు, వాళ్ళకి కావలసిన పోషక ఆహారాలు అందిస్తూ వాళ్ళని ఎక్కదీస్తున్నాడు. ఆయన పాపం ఆయన చాలా కష్టపడి ఆయన ఈ స్థితికి వచ్చాడు. తీవ్రంగా చాలా బాధాకరమైన విషయం. దేవుడు ఆయన ఆత్మకి శాంతి కలగాలని, దేవుడు ఆయన్ని కుటుంబాన్ని దీవించాలని, ఆయన లేని లోటు దేవుడు వారి కుటుంబానికి ఏ విధంగానూ నష్టం రాకుండా చేయాలని నా ప్రభు అయిన యేసు ప్రభు నామమును బట్టి వేడుకుంటున్నాను. ప్రైజ్ ద లార్డ్.